ఆయుధాల పరంగా ఢీకొట్టే శక్తి ఇండియాకు ఉందంటారా? ఇన్ కేస్ ఖచ్చితంగా. చైనా రేపు సపోర్ట్ చేసి ఆయుధాలు మేము మీకు హెల్ప్ చేస్తాము, మా సపోర్ట్ ఉంటుంది అనే ఒక మాట అయితే వినిపిస్తుంది బయట కాబట్టి. చూడండి, చైనా అనేది ఒకవేళ దీంట్లో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇండైరెక్ట్ గా అంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఏమన్నా కావాలంటే ఇస్తాను, అలాగా ఇలాగా అని. కానీ ఎప్పుడైతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుందో చైనా, ఇప్పుడు చైనా అనేది రష్యాకి మనం ఎంత క్లోజో చైనా కూడా కొద్దో గొప్ప అంతే క్లోజ్ రష్యాకి. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ దీనిలోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ చైనా సపోర్ట్ చేస్తుంది అనుకోండి పాకిస్తాన్కి, రష్యా చెప్పొచ్చు చైనాకి మీరు సపోర్ట్ చేయొద్దు, దీన్ని లెట్ దెమ్ బోత్ డిసైడ్, ఇండియా పాకిస్తాన్ చూసుకొనివ్వండి, మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పి రష్యా చెప్పొచ్చు. యుఎస్ ఏదైతే ఉందో, యుఎస్ ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నన్ని రోజులు పాకిస్తాన్ యొక్క అవసరం యుఎస్కి ఉండేది. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా కూడా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే అమెరికా కోసం మనం ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల నుంచి డర్టీ వర్క్ చేస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ లో అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు ఆన్ రికార్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్ కూడా లేదు, యుఎస్ వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం క్లోజ్ చేసుకొని. సో ఇప్పుడు పాకిస్తాన్ యొక్క అవసరం కూడా కంపారిటివ్ గా యుఎస్ కి చాలా తక్కువ ఒకవైపు ఇంతకు ముందు మీద చూసుకుంటే. దానికి తోడు ఇప్పుడు యుఎస్ లో కొత్త గవర్నమెంట్ ఏదైతే ఎలక్ట్ అయిందో, డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, జేడీ వాన్స్ కానివ్వండి, లేకపోతే కాష్ పటేల్ అని చెప్పి ఎఫ్బిఐ డైరెక్టర్ కానివ్వండి, ఎవరైతే ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్నారో ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ లో ఎక్కువ మంది ఇండియాకి సింపతి ఉంది వాళ్ళకి. మీరు వాళ్ళ కమలా హ్యారిస్ ని చూడండి, లేకపోతే తులసి గబార్డ్, వీళ్ళందరినీ చూడండి, ఎక్కువ మంది అక్కడ టాప్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కడో చోట ఇండో అమెరికన్స్, ఎన్ఆర్ఐస్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు. సో ఎప్పుడైతే ఈ అటాక్ అయిందో, ఈ అటాక్ అయినప్పుడు అమెరికన్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే టాప్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇండియాకి సపోర్ట్ చేస్తామని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు ఆల్రెడీ పబ్లిక్ స్పేస్ లో. సో ఇప్పుడు నాకు తెలిసి యుఎస్ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అన్నది హైలీ ఇంపాసిబుల్ అన్నట్టే చూస్తున్నాను. ఎవరన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే నాకు గుర్తొచ్చేవి రెండు పేర్లు. ఒకటి మనకి మోస్ట్లీ చైనా అవ్వచ్చు, రెండోది తుర్కీ అవ్వచ్చు. ఈ రెండు తప్ప వేరే ఏ కంట్రీ కూడా పాకిస్తాన్ కి కూడా ఆల్రెడీ ప్రకటించింది అంటుంది. అవును,